శ్రీమతే రామానుజాయ నమ. గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి యొక్క సౌజన్యంతో ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇవాళ ఆఖరి రోజు 30వ పాసురం. 30వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో విశేషాంశాలు తెలుసుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. సరే, గోదా గోపికలందరూ కూడా వాళ్ళు ఒక వ్రతాన్ని ఆరంభించి ఆ వ్రత ఫలితం కూడా చెప్పేశారు. అంటే మాకు ఈ వ్రతం చేయడం వల్ల ఈ ఫలితం కావాలి అని ఆ రోజు ఎలాగైతే గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని పొందారో మన గోదాదేవి కూడా శ్రీరంగనాథుడిని భర్తగా పొందింది. మీకు ఇంతకు ముందు చెప్పాను, శ్రీరంగనాథుడిని భర్తగా పొందిన విధం గోదాదేవి యొక్క చరిత్రలో మనం తెలుసుకుందాం. ఆఖరి రోజు ఏమైందంటే రంగనాథుడు అక్కడ ఉన్నటువంటి మన విష్ణుచిత్తుల వారి యొక్క కల్లో కనిపించి, నువ్వు వల్లభరాయలు, అప్పుడు ఉన్నటువంటి రాజుగారు ఎవరంటే వల్లభరాయలతో సహా నువ్వు గోదాదేవిని తీసుకుని ఫలానా చోటికి రండి అని చెప్పడం జరిగింది. ఆ ఫలానా చోటికి రండి అన్నప్పుడు గోదాదేవితో మేళతాళాలు ఊరేగింపుగా పల్లకీలో అమ్మవారిని తీసుకుని గోదాదేవి మన రంగనాథుడి సాన్నిధ్యానికి వెళ్ళడం జరిగింది. శ్రీరంగంలో అందరూ చూస్తుండగానే సశరీరంగా అమ్మవారు ఆ యొక్క ఆర్చామూర్తిలో లీనమైపోవడం జరిగింది. అందుకని భోగి అంటే పరమాత్మ అనుభవం. మనం భోగి అంటే భోగాలు అందించేది అని చెప్పి శుభ్రంగా ఆ రోజంతా ఎంజాయ్ చేసేస్తాం కదా. ఎంజాయ్మెంట్ కాదు, మనం అనుకున్న ఎంజాయ్మెంట్ కాదు, భగవద్ అనుభూతిని అనుభవైక్యం చేసుకుని భగవత్ ప్రాప్తిని పొందేటటువంటి కాలం కాబట్టి ఆ రోజుని భోగి అంటారు. ఆ భోగి అనడం వల్ల ఆ రోజు గోదా కళ్యాణం చేసుకుని గోదాదేవి ఎలాగైతే పరమాత్మని పొందిందో మనం కూడా అలాగే పరమాత్మని పొందుదాము అన్న సూచికగా మనం ఈ భోగి పండుగ చేసుకుంటాం. సరే, ఆ రోజు మరి ఈ 30 పాసురాలు ఎవరైతే ప్రతిరోజు నిత్యము అర్థం తెలిసినా తెలియకపోయినా కనీసం చదివితే చాలు గోదాదేవి ఎటువంటి అనుభూతిని అయితే పొందిందో, ఎటువంటి ఆ దివ్య శ్రీపాదాలకి మంగళాశాసనం చెప్పుకుందాం 24వ పాసురంలో. 24వ పాసురం అయిపోయాక 25వ పాసురంలో అవతార రహస్య జ్ఞానం. అంటే పరమాత్మ ఎందుకోసం పుట్టాడు? మన కులంలో పుట్టాడు. ఎందుకని? మనల్ని పొందడానికి. పరమపదంలో హాయిగా ఉండకుండా వీళ్ళకి ఇన్ని రకాలుగా బుద్ధిని ఇచ్చాను, జ్ఞానాన్ని ఇచ్చాను, ఎన్నో రకాలైనటువంటి పురాణ ఇతిహాసాలు ఇచ్చాను, ఆ కర్మబంధం నుంచి బయటికి రమ్మని, కానీ వీళ్ళు విషయ వాసనలలో పడి కొట్టుకుపోతున్నారే అని చెప్పి బాధపడి ఆయనంతటా ఆయనే మన దగ్గర వచ్చి ఇక్కడ ఈ భూమి మీద జన్మించారు మనల్ని పొందడం కోసం, మన మీద ప్రేమ కొద్ది. అందుచేత ఆయన అవతారం మన కోసమే, నీ అవతార రహస్య జ్ఞానం మాకు తెలిసింది అని చెప్తారు. 26వ పాసురంలో మాలేమనివన్నా మార్గలు నీరాడువా అంటూ మార్గశీర్ష స్నాన వ్రతం చెయ్యాలి అంటే మాకు కొన్ని వస్తువులు కావాలి, మంగళాశాసన పరులు కావాలి, చాందిని కావాలి, జెండా కావాలి అంటూ అందరినీ అడుగుతూ అమ్మవారిని కూడా అడుగుతారు. మంగళ దీప రేఖాం అంటూ లక్ష్మీదేవిని కూడా కావాలి అని చెప్పి కోరుకుంటారు. 27వ పాసురంలో కూడారే వెళ్ళం సీర్ గోవింద, మేము ఇన్నాళ్ళు కూడా పాలు పెరుగు వెన్న నెయ్యి ఏమీ తినలేదు, మా శరీరాలు కృషించిపోయాయి కాబట్టి మాకు గొప్ప సన్మానంతో పాటు మాకు కావలసినటువంటి పరికరాలతో మమ్మల్ని అందంగా సన్మానం చేయాలి, మేము నీతో కలిసి మధుర పదార్థాన్ని కూర్చుని ఆరగించాలి అంటూ ఈ 27వ పాసురంలో మధుర పదార్థాన్ని కోరుకుంటారు వీళ్ళంతా కూడా. అలాగే 28వ పాసురంలో 29వ పాసురంలో ఏం చెప్తారంటే, నువ్వు నేను ఎక్కువ తక్కువ కాదు, మన ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం ఎప్పుడెప్పటి నుంచో సంబంధం, నువ్వు పోగొట్టుకునేది కాదు, నువ్వు కావాలని మమ్మల్ని పొందడానికి వచ్చావు కాబట్టి మమ్మల్ని పొందే తీరాలి అని చెప్తూ మమ్మల్ని పొంది మాకు నీ అంతరంగిక కైంకర్యాదుల్లో వినియోగించుకోవాలి, నువ్వు ఏ జన్మ ఎత్తినా, ఏ రూపంతో ఉన్నా, ఏ ఆభరణాలు ధరించినా, పరమపదంలో ఉన్నా, ఈ భూమి మీద ఉన్నా, ఎటువంటి ఆకారంలో ఉన్నా దాంతో మాకు నిమిత్తం లేదు, సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు నీతో పాటే ఉండేటటువంటి కోరిక మాకు కావాలి. అది కూడా సీతమ్మ వారిలా దూరంగా ఉండడం కాదు, భరతుని వాళ్ళ ఎక్కడో ఉండి సేవ చేసుకోవడం కాదు, లక్ష్మణ స్వామిలా సర్వకాల సర్వావస్థలందు నీతోనే ఉండాలి. మహాలక్ష్మి అమ్మవారు నిన్ను విడవకుండా నీ హృదయంలో ఎలా ఉంటారో వ్యూహలక్ష్మి అమ్మవారు అలా మేము కూడా నీతో పాటు కలిసి ఉండాలి, కలిసి ఉండడమే కాదు నిత్య కైంకర్యం చేసుకుంటూ ఉండాలి, నీకు సంబంధించిన ప్రతి సేవ మేమే చేసుకోవాలి, అంతేగాని అనంత గరుడ విశ్వక్సేనాదులతో కాదు, మేం చెయ్యాలి, ఆ సేవ చేసుకునేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్తూ
ఆ సేవ చేసుకునేటప్పుడు మా కోసం కాకుండా నీవే నీ కోసమే నీ ఆనందం కోసం చేసుకున్నట్టు ఉండాలి తప్పితే దాని మీద మాకు ఎటువంటి బుద్ధి ఉండకూడదు అని, వైకుంఠం మీద మా ధ్యాస వెళ్ళకూడదు, అలాగే నిత్య సూర్యులతో సమానంగా మేము కూడా ఉండాలి అన్న ఆలోచన కూడా మాకు రాకూడదు, నాది నేను అన్న భావన లేకుండా నీతో నిత్య కైంకర్యం మేము పొందాలి అంటూ ఈ పాత్రల్లో వాళ్ళు చెప్పారు. ఇక్కడ దాకా 29 పాత్రాలు అయ్యాయి. ఈ రోజు 30వ పాత్రం. ఒక్కసారి 30వ పాత్రాన్ని అనుసంధానం చేసుకుని పాత్రల్లో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. வங்கக்கடல் கடை இந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேலியார் சென்றுரஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அனுப்புதுவை பைங்கமல் தந்தறியல் பட்டரபிரான் கோதே சொன்னான் செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரை பார் 2 மாதுரை தோல் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவள்ளுவத்து எம்பெருவரம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు వంగకడల్ కడైంద మాధవనే కేశవనే, ఓడలతో నిండి ఉన్నటువంటి క్షీర సముద్రాన్ని మదింప చేస్తున్నట్ట స్వామి. అది కూడా ఎలాగా? దాంట్లో మరి మదించడం అంటే మనం మామూలుగా పెరిగేలా చిలుపుతో అలా మందర పర్వతంతో మదించాలి. ఆ స్వామి మదించేటప్పుడు సముద్రం అన్నాక పడవలు ఓడలు లేకుండా ఉంటాయా? ఎన్నో రకాలైనటువంటి ఉంటాయి కదా. వాటికి ఏమీ భంగం కలగకుండా జాగ్రత్తగా నేర్పుతో మదిస్తున్నట్టు ఆయన, అంత బాగా మదిస్తున్నాడు. ఆ సముద్ర మథనంలో స్వామికి గల నేర్పుని చెప్తున్నారనమాట. అంటే ఏంటర్థం? ఈ సంసారం అనేటటువంటి సముద్రంలో మనమే మన శరీరాలే పడవలంటే, అంటే మన ఆత్మలకి ఏ క్లేశము కలగకుండా జాగ్రత్తగా మధించి మనలో భగవత్ పరతత్వాన్ని నింపి మనల్ని ఆయనకి అభిముఖ్యంగా చేసుకుని మనల్ని ఆయననే సేవించేలాగా చేసుకుని కష్టపడుతున్నట్ట స్వామి. అలా మన ఆత్మలని ఆయన పొందేటట్టుగా తయారు చేసుకుంటున్నట్టు దాన్ని సముద్ర మథనము అన్నట్టుగా సూచించారు మన గోదాదేవి. అంటే సముద్ర మథనం చేయడం ఎంత కష్టమో, మనం ఈ విషయాలలో పడి కొట్టుకుపోతున్నటువంటి మన ఆత్మలను కూడా ఆయన వైపుకి తిప్పుకోవడం అంత కష్టంట. అందుకని చెప్పి ఈ రోజు ఎలా అంటున్నారు? సముద్ర మథనంలో ఓడలు గల క్షీర సముద్రాన్ని మదించినటువంటి మాధవుణ్ణి కేశవుణ్ణి. అప్పుడు క్షీర సముద్రాన్ని మదిస్తే ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి వచ్చింది. కానీ లక్ష్మీదేవిని పొందాలి అంటే ఆయన క్షీరసాగర మథనం అన్న వంక పెట్టి లక్ష్మీదేవిని పొందట. అలాగే మనల్ని పొందడానికి ఈ రోజు ఈ పరమాత్మ ద్వాపరుద్ధులు వ్రతం చేయమన్నారు. ఈ వ్రతం చేస్తేనే ఈ రేపల్లలో ఉన్నటువంటి క్షామం అంతా పోతుంది అన్న వంక పెట్టి మనల్ని పొందుతున్నట్టు కృష్ణ పరమాత్మ. అది సముద్ర మథనం గురించి చెప్పడం జరిగింది. అయితే క్షీరసాగర మథన వృత్తాంతం అంటే మనల్ని పొందడానికి చేసేటటువంటి ప్రయత్నమే. ఈ జీవుడు చేరి ఉండేటటువంటి శరీరమే పడవ. ఇలాంటి పడవల గల సముద్రమే ఈ సంసారం. ఈ సంసార సముద్రాన్ని సులభంగా దాటాలి అంటే సాధన ఎవరు? పరమాత్మే. పరమాత్మని పట్టుకుంటేనే మనం దాటగలము. ఈ శరీరం అనే పడవలో తెడ్డు ఉండాలి కదా. తెడ్డు లేకపోతే పడవ నలుదిక్కులకి వెళ్ళిపోతుంది. అదే భగవద్భక్తి, భగవత్ ప్రీతి. ఆ భగవత్ ప్రీతి అనేటటువంటి తెడ్డు వేసి మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాడంటే పరమాత్మ కటాక్షము కృప అనే తాళ్ళు కట్టి జాగ్రత్తగా మన పడవల్ని మునిగిపోకుండా తన దగ్గరికి రప్పించుకుంటాడు. అలా ఆత్మ పరమాత్మని అడ్డుకునేలాగా ఆటంకపరిచే విరోధులు ఎవరైనా ఉంటే అప్పుడు పరమాత్మ వాళ్ళని దూరం చేసేస్తాడు. మనల్ని జాగ్రత్తగా తనలోకి చేర్చుకుంటాడు. ఆ చేర్చుకుంటే క్రమంలో ఇంకా ఏమైనా మనలో చిన్నపాటి అహంకారాలు ఏవైనా ఉంటే అవి కూడా దూరం చేసేసి ఆయన తనలోకి చేర్చుకుంటాడు పరమాత్మ. ఇక తింగల తిరుముగత్తు అంటే ఎలాగట? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైశిష్టం చూపిస్తున్నారు. ఇక్కడట శ్రీకృష్ణ పరమాత్మని చేరారు కదా వీళ్ళంతా కూడా. అందుకని గోపికల ముఖము చంద్రబింబంలో ప్రకాశిస్తోందిట. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖము కూడా చంద్రబింబంలాగా ప్రకాశిస్తోందిట. అంతేకాదు వీళ్ళు అనేక ఆభరణాలు వేసుకున్నారు కదా. ఆ ఆభరణాల కాంతి వాళ్ళ ముఖంలో తెలుస్తూ ఎంతో ఆనందంగా దేదీప్యమానంగా వెలిగిపోతోంది వాళ్ళ ముఖం. అందుకని ఈ రోజు బ్రహ్మ ప్రాప్తితో శ్రీకృష్ణ పరమాత్మ సంశ్లేషణంతో నిండి ఉన్నటువంటి వీళ్ళ ముఖం వింత కాంతితో ప్రకాశిస్తోందిట. ఈ ఆభరణాల కాంతి, ఆభరణాలంటే మనం చెప్పుకున్నాం పైకి కనిపించే ఆభరణాలు కాదు వీళ్ళు అడిగింది, అంతరార్థంగా కనిపించే ఆభరణాలు అవేంటో మనం చెప్పుకున్నాం కదా.
సౌండ్ వచ్చేస్తుంది. అందుచేత ఆ పైకి కనిపించే ఆభరణాలు కాకుండా వీళ్ళు అంతర్గతంగా భగవత్ ప్రాప్తి అనే ఆభరణం ధరించి ఉన్నారు కాబట్టి ఆ యొక్క కాంతి వీళ్ళ ముఖంలో చాలా ప్రస్ఫుటంగా ఉంది. అలాగే అంగప్పరే కొండవార్తే అంటే అచ్చట ఆ రేపల్లిలో ఆ నీలాదేవి యొక్క మందిరంలో ఆ దివ్యాస్థానంలో ఆ దివ్య సింహాసనం మీద కూర్చుని ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుంచి పర అన్నది పొందారు. పర అంటే ఏం చెప్పుకుందాం? పరమ పురుషార్థము. పరమ పురుషార్థాన్నే పైకి పర అని చెప్పి ఒక వంక పెట్టి వీళ్ళు వచ్చారు శ్రీకృష్ణ పరమాత్మని చేరడానికి. అలా అలా పరను పొందడంలో గోపికలు ఏ విధానాన్ని అయితే అవలంబించారో ఆ విధానాన్నే మన గోదా గోపిక కూడా అవలంబించింది. గోపికలు ఏ సాధన సంపత్తి సమకూర్చుకున్నారో ఆ సాధన సంపత్తితోనే మన గోదాదేవి కూడా ఈ వ్రతం చేసిందనమాట. గోపికలు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మను పొందారో తాను అలాగే శ్రీరంగనాథుణ్ణి పొందింది. అలాగే తన శ్రీవిల్లిపుత్తూరులో ఉండి అక్కడ ఉన్నటువంటి వటపత్ర సాయిని ఆశ్రయించి ఆ వటపత్ర సాయిని తాను ఆరాధించి శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందిందనమాట. అణిపుదువాయి పైంగమల్ తంతరియాల్ పట్టర పిరాన్ కోదై అంటే ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరు యొక్క గొప్పతనాన్ని చెప్తోంది. శ్రీవిల్లిపుత్తూరులో ఎవరుంటారు? గోదాదేవి ఉంది, విష్ణు చిత్తుల వారు ఉన్నారు, అలాగే మనకి వటపత్ర సాయి కూడా ఉన్నారు. చూడండి, కొన్ని క్షేత్రాలు కొంతమందికే ప్రాముఖ్యత. ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి, వెంకటేశ్వర స్వామి ఉంటారు, అమ్మవారు ఉండరు అక్కడ. అమ్మవారి కోసం రావాలంటే మళ్ళీ తిరుచానూరు రావాలి. అలాగే భక్తులు కావాలంటే భక్తులు ఉన్న చోటికి ఆళ్వారి దగ్గరికి వెళ్ళాలి. ఆళ్వార్ తిరునగరి కోయిల్ అని ఒకటి ఉంది అక్కడ ఆళ్వార్ తిరునగరిలో ఒక ఆళ్వారు ఉంటారు. కానీ శ్రీవిల్లిపుత్తూరు అలా కాదు, స్వామి అక్కడే ఉన్నారు, విష్ణు చిత్తుల వారు అక్కడే ఉన్నారు, వటపత్ర సాయి అక్కడే ఉన్నారు, అమ్మవారు అక్కడే ఉన్నారు. అంటే భగవంతుడు, అమ్మవారు, భాగవతోత్తముడు ముగ్గురు కలిసి ఒకే క్షేత్రంలో ఉండడం అన్నది జరగని పని. అది ఈ జగమునకే అలంకారం శ్రీవిల్లిపుత్తూరు అన్నది. కాబట్టి మనిషిగా పుట్టిన వాళ్ళు కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే శ్రీవిల్లిపుత్తూరుని సేవించుకోవాలి, శ్రీవిల్లిపుత్తూరు ఖచ్చితంగా దర్శించి తీరాలి అని చెప్తున్నారు. అంటే అమ్మవారు, స్వామివారు, భాగవతోత్తములు అందరూ ఒకే క్షేత్రంలో ఉండరు. రామానుజుల వారు ఉన్నారు అనుకోండి, శ్రీపెరుంబుదూరులో ఉంటారు. రంగనాథుడు ఉండాలి అంటే శ్రీరంగంలో ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. కానీ శ్రీవిల్లిపుత్తూరు అన్నది జగమునికే మణి లాంటిది కాబట్టి ఆ మణి అంటే చాలా ఇష్టంట. అంతేకాదు శ్రీకృష్ణ మనందరికీ చూడండి, పుట్టిల్లు ఒక చోట, అత్తవారిల్లు ఒక చోట ఉంటుంది కదా. కానీ మనకి అమ్మవారికి అలా కాదు, పుట్టిల్లు అత్తవారిల్లు రెండు ఒకటే. ఎందుకంటే స్వామి అక్కడే ఉన్నారు, పుట్టిల్లు అత్తవారిల్లు రెండు ఒకటే. పుట్టిల్లు అత్తవారిల్లు రెండు ఒకటే. అంచేత పుట్టిల్లు అత్తవారిల్లు రెండు ఒకటే. ఆ రెండు ఒకటి మూలాన ఆ శ్రీవిల్లిపుత్తూరు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అందులోని విష్ణు చిత్తుల వారి కుమార్తె అని చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చూడండి, నందకుమార, అక్కడ నందకుమార అని చెప్పుకున్నాడు కదా, నందుని కోడల అని కూడా పిలిచారు కదా. అలా నందుని యొక్క సంబంధంతో కృష్ణ పరమాత్మ చెప్పుకోవడానికి ఎంత ఇష్టపడతాడో అలాగే నేను పట్టర పిరాను కోదేశున్నా, నేను మా తండ్రి గారు విష్ణు చిత్తుల వారు అని చెప్పుకోవడానికి ఇష్టపడతాడట. విష్ణు చిత్తుల యొక్క మెడలో ఎప్పుడు తులసిమాల ఉంటుందిట. ఎవరి మెడలో మాలైనా వాడిపోతుందేమో కానీట విష్ణు చిత్తుల వారి మెడలో వాడిపోదుట తులసిమాల. పైగా ఆయన మనసులో ఎప్పుడు కూడా విష్ణు చిత్త అంటే చిత్తములో విష్ణువుని పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయనకి విష్ణు చిత్త అని పేరు పెట్టారు. అలా ఉండాలనే ఉద్దేశంతోనే పేరు పెట్టారు. అందుకని మనసులో ఎప్పుడు పరమాత్మ ఉంటారేమో, ఆ పరమాత్మ ఈ విష్ణుమాల అదే ఈ తులసిమాల పరమాత్మని కూడా తాకుతూ ఉంటుంది కదా. అందుకు కావచ్చు ఎప్పుడూ కూడా ఆయన మెడలో మాల మాత్రం వాడిపోదు అంటూ ఆవిడ చాలా గొప్పగా ఆవిడ ఉన్నటువంటి విల్లిపుత్తూరిని వాళ్ళ తండ్రి గారిని పొగుడుకుంటూ ఉంటుంది. అంతేకాదు పట్టర పిరాన్, ఆయన ఎవరు? లోకానికి ఉపకారం చేశారు. మరి ఆయన చదువుకోలేదు, చదువుకోపోయినా సరే అక్కడ పాండ్య దేశంలో భగవత్ తత్వ చింతన చేయవలసి వచ్చినప్పుడు ఆ వటపత్ర సాయి ఆదేశం మేరకు ఆయన ఆలయంలోకి వెళ్ళారు కదా, ఆ సభలోకి వెళ్ళిపోయారు. సభలోకి వెళ్ళిపోయి పరతత్వ ప్రకటన చేశారు. పరతత్వం ఎవరైనా ఉన్నారు అంటే ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్పారు కదా. పరతత్వం అంటే ఎవరు? విష్ణుమూర్తే, విష్ణుమూర్తి తప్పితే ఇంకొకరు ఎవరు లేరు అని చెప్పారు కదా. అలా పరతత్వ నిర్ణయం చేశారు కాబట్టి ఆయన లోకానికి ఉపకారం చేశారు. అప్పటిదాకా తలోకళ్ళు ఎవరు పరదైవం ఎవరు, మనం ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని అందరూ అనుకుంటూ ఉంటే అలా దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పి సాక్షాత్తు వటపత్ర సాయే ఈయన్ని పంపించారు పరతత్వ నిర్ణయం చేయడానికి.
ఆయన పరతత్వ నిర్ణయం చేయడం వల్ల అందరికీ కూడా ఆ కాన్సన్ట్రేషన్ కుదిరింది అనమాట. పరమాత్మ ఒక్కడే, ఆయన శ్రీ మహావిష్ణువు అని వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని కొలవడం జరిగింది. అలాగే పట్టర పిరాన్, ఆయన లోకానికి ఎంతో ఉపకారం చేశారు పరతత్వ నిర్ణయం చేయడం వల్ల అని చెప్పి ఆయనని వేద ప్రతిపాద్యుడైనటువంటి పరమాత్మ గురించి చెప్పడం మీ వల్లే సాధ్యమైంది, ఆయన పుత్రికగా నేను ఉండడం నాకు చాలా గర్వకారణం అని చెప్పి అంతటి గోదా తల్లి కూడా చెప్పుకుంటారు. సంగత్ తమిళ్ మాలై, ఈ ద్రవిడ భాషా మాల అంటే ఈ తిరుప్పావై దివ్య గ్రంథం అన్నది తమిళంలో ఉంటుంది. ద్రవిడ భాషామాల, ద్రవిడ భాషామాల అన్నమాట, ద్రావిడంలో ఉంటుంది ఇది. అందుచేత ఈ తిరుప్పావై అన్నది చూడండి, ఏ గ్రంథానికైనా ఎవరైనా కూడరేమో కానీ తిరుప్పావై అనేసరికి 10 మంది వచ్చేస్తారు. అంటే ఎవరు చెప్పక్కర్లేదు ఫలానా చోట తిరుప్పావై చెప్తున్నారు, రెండు అని ఎవరు పిలవక్కర్లేదు. పిలవకుండానే తనంతట తానే పోగు చేసేసుకుంటుందట జనాల్ని. అంటే సంఘాలుగా ఏ ఒక్కళ్ళో కూర్చుని మా ఇంట్లో నేను చేసుకుంటాను, మీ ఇంట్లో నువ్వు చేసుకో అనేది కాదుట, అందరూ కలిసి చేసుకునేది. ఇప్పుడు మనందరం కూడా ఎవరెవరికి బొట్టు పెట్టి పిలుచుకుందాం, ఏమీ లేదు. నేను వచ్చి కూర్చున్నాను, మీరందరూ కూడా వచ్చారు తిరుప్పావై అని, అంతే కదా. అలా సంవత్సరానికి దాని అంతటదే పెంచుకుంటూ వెళ్తుంది సంఖ్య. తిరుప్పావైకి ఉన్నటువంటి మహత్యం అది. అలా శ్రీకృష్ణుని వైభవం ఎంత అధికంగా ఉంటుందో తిరుప్పావై తనకి చదవడానికి, ఆ ద్రవిడ ప్రబంధ పారాయణానికి భక్తులు వాళ్ళే సమకూరిపోతారు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఆండాల్ తల్లి ఒకళ్ళతోనూ ఇద్దరితోనూ కలిసి పాడలేదు, 5 లక్షల మంది గోపికల సంఘంతో పాడింది తిరుప్పావై. మనం చూడండి, మధుర పదార్థం ఒక్కళ్ళు తింటామా, ఒక్కళ్ళు తిన్నా ఆ టేస్ట్ మనొక్కరికి తెలిస్తే ఎలా తెలుస్తుంది, అందరికీ తెలియాలి కదా, అందరికీ పెట్టి తింటాం. అప్పుడు మనల్ని అబ్బా దీంట్లో ఎంత బాగుందో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. అంటే ఏదైనా సరే ఒక గ్రంథం అందరికీ ఒకేలా అర్థం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది. ఇన్నాళ్ళ నుంచి నేను చెప్తున్నా తిరుప్పావై నాకు ఎప్పుడు చదివినా కూడా మళ్ళీ దాంట్లో కొత్త అర్థాలు కనబడుతూ ఉంటాయి. అలా మధుర పదార్థం తిన్నా అందరికీ టేస్ట్ తీపి కాకుండా అబ్బా ఇంకా బాగుంది, మధురంగా ఉంది, ఇంకా తినాలనిపించింది, తినే కొద్దీ తినాలనిపించింది, రకరకాలుగా ఫీలింగ్స్ చెప్తూ ఉంటారు కదా. అలా ఈ ద్రవిడ ప్రబంధమాల ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవడమే కాదు, దాని యొక్క మాధుర్యాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రిసీవ్ చేసుకుంటారు అనమాట. అలాగే ఈ పరమాత్మ అంటే దుర్లభమైనటువంటి పరమాత్మ మనకి ఎలా దొరికాడు అని చెప్తున్నారు అమ్మవారు. పశువుల కాపరి కులమునందు జన్మించిన గోవింద, మమ్మల్ని పట్టుకోవడానికి నువ్వే కావాలని చెప్పి మా కులంలో జన్మించావు కదా, కాబట్టి ఈ రోజు నువ్వు మమ్మల్ని పట్టుకునే తీరాలి, మమ్మల్ని పొందే తీరాలి. తాను కూడా గోపికా వేషధారిని అయిపోయింది. గోదాదేవి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని 5 లక్షల గోపికలతో పట్టి ఆచరించిందని అనుకుంటున్నారా? కాదు. ఆవిడ ఒక్కరితే యోగమాయలో కూర్చుని ధ్యానం చేసుకుని ఆ మెడిటేషన్ లో తాను ఒక గోపబాలికని అయినట్టు, తన చుట్టూ ఉన్నటువంటి వటపత్ర సాయినే శ్రీకృష్ణ పరమాత్మగా భావించి, తన ఇంట్లో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళని 5 లక్షల గోపబాలికలుగా భావించి, అలా భావనలోనే వ్రతం చేసింది అమ్మవారు. భావనలో వ్రతం చేసింది. ఆ భావన ప్రకర్ష అంటే మనం చూడండి, మనసులో ఏదనుకుంటే అది నెరవేరుస్తాడు దేవుడు. మనం మనసులో చెడు తలపిస్తే మనల్ని వెంటనే శిక్షిస్తాడు. మనసులో మంచి తలపెట్టకపోయినా పర్వాలేదు కానీ, అందుకే కదా మనసులో చెడు తలపెట్టాడు కాబట్టి కంసుడిని శిక్షించాడు. మనసులో మంచి తలపెట్టకపోయినా పైకి మనం వాళ్ళందరూ ఏమన్నా అనుకుంటారేమో అని ఒక గోవింద అన్న స్వీకరిస్తాడు మళ్ళీ. కానీ చెడు తలపెట్టినప్పుడు మాత్రం మనసులో చూస్తాడు, మనసులో కూడా వీడికి కడుపులో కత్తులు పెట్టుకుని బయట నవ్వుతూ మాట్లాడుతున్నాడు, వీడు తల తీసేయాలనుకుంటాడు అంతే. అందుచేత ఈ తిరుప్పావై అన్నది తను భావనా ప్రకర్ష చేత అనమాట ఇలా కూర్చుని మెడిటేషన్ చేసింది. ఆ మెడిటేషన్ లో అమ్మవారు 5 లక్షల గోపబాలికలు ఉన్నట్టు, వాళ్ళతో పాటే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తున్నట్టు, ఇంతమంది ఆళ్వార్లను లేపుతున్నట్టు అలా ఊహించుకుని చిట్ట చివరి దాకా చేసేసింది. ఆ చిట్ట చివరినే ఆవిడికి సహస్రారంలో పరమాత్మ దర్శనం అయ్యింది. అక్కడి నుంచి ఆయనేమో కబురు పెట్టడం, తీసుకువెళ్ళి స్వామివారికి అమ్మవారిని అప్పచెప్పడం, అమ్మవారి స్వామివారిలో ఐక్యం అవడం జరిగింది. అంటే మన మనసులో నిరంతరము కూడా భగవంతుని యొక్క నామస్మరణ జరగాలి. అది జరిగినప్పుడు ఖచ్చితంగా మనం కూడా గోదాదేవి ఎలాగైతే పరమాత్మని పొందిందో మనం కూడా ఖచ్చితంగా అలా పరమాత్మని పొందుతాం. తాను కూడా అలాగా గోపికా వేషధారినిగా అయిపోయి చక్కగా చేసింది. మళ్ళీ అలాగట 30 తప్పామే, 30 పాసురాలు వరుస తప్పకుండా చదవాలి. ఒక మంచి మణులతో కూడినటువంటి హారం ఉందనుకోండి,
ఆ హారంలో ఏ ఒక్క మణి లేకపోయినా ఆ మణి యొక్క అందం, హారం యొక్క అందం చెడిపోతుందా చెడిపోదా? ఒక్కటి పోయిందని కూడా పోయిందిలే, ఒక్క రాయే కదా పోయిందని వేసుకోగలమా? వేసుకోం. మిగతా మణులన్నీ బాగున్నా మధ్యలో ఒక రాయి ఊడిపోయేసరికి మనసు ఆగుతుంది, మనం వేసుకోలేం, అందం పోతుంది కాబట్టి. అలా ఈ 30 పాసురాలు కూడా క్రమం తప్పకుండా ఎవరైతే చదువుతారో, క్రమం తప్పకుండా చదవాలి అంటే ఏ ఒక్క పాత్ర వదిలేయకూడదు, 30 క్రమం తప్పకుండా ఎవరైతే చదువుతారో వాళ్ళకి అఖండమైనటువంటి పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఎలాగైతే మనం ఈ 30 రోజుల పాటు తిరుప్పావై అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి విశేషాంశాలు తెలుసుకుంటూ పరమాత్మని చేరుకుండే క్రమంలో ఒక్కొక్క మెట్టు ఎక్కామో, అలా కనుక మనం పాటించినట్లయితే ఆఖరి రోజు మనం గోదా కళ్యాణం చూస్తున్నాము అంటే ఏంటి అర్థం? మనకి కూడా అన్ని భోగాలు లభిస్తాయి. అంటే మనం ముందర సత్సంగంతో అందరినీ కూడించుకోవాలి, సత్సంగం చేసుకుని సత్సంగంతో అందరినీ కలుపుకుని ఈ తిరుప్పావేలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాంశాలు అన్నీ తెలుసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ భగవత్ సంబంధులు అనేటటువంటి వాళ్ళందరినీ కలుపుకుని ఆచార్య సమాశ్రయణం చేసి మంత్రాన్ని మంత్రార్థాన్ని తెలుసుకుంటూ ఈ తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని పారాయణ చేసుకోవాలన్నమాట. ఇలా ఏ ఒక్క తిరుప్పావై పాత్రము కూడా మిస్ అవ్వకుండా అన్ని గనక చదివితే పరిపూర్ణమైనటువంటి భగవత్ ప్రాప్తి అవుతుంది. ఏ కొంచెమో కాదు, పరిపూర్ణమైనటువంటి భగవత్ ప్రాప్తి అవుతుంది. మీరు సంసారంలో ఉండి చదువుతారో లేకపోతే ఉపవాసాలు చేసి చదువుతారో, ఎలా చదివారో అన్నది ముఖ్యం కాదు, చదివితే చాలుట. ఇప్పుడు చదివితే చాలుట. చదివినంత మాత్రం చేతనే మీకు ముక్తిని, మోక్షాన్ని, ఐశ్వర్యాన్ని, భోగాలను అందించేటటువంటి గ్రంథం ఈ తిరుప్పావై. మరి ఈ తిరుప్పావై ఎవరు చదవాలండి అంటే ఎవరైనా చదవచ్చు. కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా, లింగ భేదం లేకుండా, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైతే తరించాలి అని చెప్పి కోరుకుంటారో, ఎవరైతే మాకు ఏ బాధలు ఉండకూడదు అని చెప్పి కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ తిరుప్పావై దివ్య వ్రతాన్ని ఆచరిస్తేట పరమాత్మకి 4 భుజాలు ఉన్నాయి కదా, 4 భుజాలని కూడా విశాలంగా చాపి అందరినీ తన కౌగిలించుకుని తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాట. అంటే స్వామి యొక్క 4 భుజాలు అప్పుడు మనకి కనబడతాయి. మామూలుగానే స్వామి 4 భుజాలతోనే జన్మించాడు, కానీ ఎవరికి కనిపించేవి? దేవకి వసుదేవులకి కనిపించేవి, తనను ప్రేమించే గోపికలకి అందరికీ కనిపించేవి, మిగతా వాళ్ళకి ఎవరికి కనిపించేవి కాదు. ఎవరైతే స్వామిని ప్రేమిస్తారో వాళ్ళకి ఆ 4 భుజాలు కనిపించేవన్నమాట. అలాగా ఆ రోజు ఆ క్షీరసాగర మథనం చేసేటప్పుడు ఆ లక్ష్మీదేవిని ఆ భుజాలతోనే పట్టుకున్నట్టుగా ఈ రోజు ఎవరైతే తిరుప్పావై దివ్య గ్రంథ పారాయణం చేస్తారో, పాసురాలు వింటారో, అర్థం తెలుసుకుంటారో వాళ్ళని తన 4 భుజాలతోటి ఇలా పట్టుకుంటాట. పట్టుకోవడమే కాదు, అమ్మవారు తన ధ్యానంలో ఉన్నప్పుడు ఈ తిరుప్పావైలో ఈ గోదా తల్లి ఏం చేసింది? గోపికల ముఖమండలాన్ని చూసింది, కృష్ణ పరమాత్మ ముఖమండలాన్ని చూసింది. అంటే గోపికలు కృష్ణుడు ఎదురెదురుగా ఉంటే వాళ్ళ ముఖాలు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయో చూసింది. మనం కూడా ఈ తిరుప్పావై చెప్పుకుంటున్నప్పుడు గోపికల ముఖమండలం చూసాం, కృష్ణుడిది కనబడింది, ఆండాళ్ళ తల్లి యొక్క దివ్య ముఖమండలం కూడా కనబడింది. వాళ్ళ యొక్క ముఖాలు మనం చూసాం అనమాట. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య ముఖమండలము కనబడుతోంది, అలాగే గోపికల యొక్క దివ్య ముఖమండలము కనబడుతోంది. ఎవరైతే ఈ దివ్య ప్రబంధం పారాయణం చేస్తారో స్వామి యొక్క ముఖం వికాసం పొందుతుంది, గోదాదేవి ముఖం కూడా ఇలా వికాసం పొందుతుంది, అది కూడా మనకు కనబడుతుంది. అంటే మనం ఇన్నాళ్ళు చెప్పుకున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి కథలు చెప్పుకున్నప్పుడు ఆ దృష్టాంతాలు ఇక్కడే జరిగాయేమో అన్నట్టుగా మనం భావన చేశాం కదా. ఆ భావన మాత్రం చేత మనకి శ్రీకృష్ణ పరమాత్మ మన మీద కటాక్షాన్ని ఇస్తారు. అంటే స్వామివారి యొక్క భుజ సౌందర్యము, నేత్ర సౌందర్యము, ముఖ సౌందర్యము, 3 సౌందర్యాలని మనకి కటాక్షిస్తారు స్వామి. అంతేకాదుట ఎంగుం తిరువల్పెత్తు ఎంబరువరం, ఎవరైతే ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని చదువుతారో లేకపోతే అర్థాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ దివ్య ప్రబంధ పారాయణ జరిగే చోట సాక్షాత్తు లక్ష్మీనారాయణులే అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి భక్తులను అనుగ్రహిస్తారు. అంటే అమ్మవారి అనుగ్రహానికి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అలాగే ఎవరైతే పరమాత్మని నిజాయితీతో కూడినటువంటి భక్తితో సేవిస్తారో, ఈ తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని వింటారో వాళ్ళకి భగవత్ కైంకర్యం సమృద్ధిగా ఉంటుంది, భగవత్ సేవ లక్ష్మి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. విరోధులందరూ తొలగిపోతారు, శత్రువులు ఎవ్వరూ ఉండరు, శత్రుజయం, అంతఃశత్రువులు ఉండరు, బాహ్య శత్రువులు ఉండరు. బయట నుంచి కూడా మనకి ఎవరైనా అపకారం
కలగబెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మనకి క్రమంగా మిత్రులు అయిపోతారు. అలాగే మనలో ఉన్నటువంటి శత్రువులు ఉంటారు కదా, పరమాత్మ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుండే శత్రువులు, అవి కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యం మాత్రమే కాదు, పారలౌకిక ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అంటే పరమాత్మ దగ్గర బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి పుట్టనటువంటి ఒకనొక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. ఇక్కడ మనకి చూడండి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. సంసారం అన్నాక మనకి ఐహికమైనటువంటి బాధలు అనేక ఉంటాయి. అది రుణ బాధలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, వివాహం అవ్వకపోవడం కావచ్చు, ఉద్యోగం లేకపోవడం, సంతానం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కదా. ఈ సమస్యలన్నీ క్లియర్ చేసేస్తారు. ఎప్పుడైతే మనకి ఈ సమస్యలన్నీ క్లియర్ అయిపోతే పూర్తిగా మనం మనస్సు అంతా కూడా స్వామి మీదకే కేంద్రీకరిస్తాం కదా. అప్పుడు మనకి ఆ పారలౌకిక సౌందర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రతిఫలాన్ని కూడా పరమాత్మ మనకి అనుగ్రహిస్తారు. అంటే ఈ లోకంలోనే కాదు, పరమపదం వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి మనకి శ్రీకృష్ణ కటాక్షం మనకి ఖచ్చితంగా లభించి తీరుతుంది. కాబట్టి మనకి ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క వ్రతం చెయ్యక్కర్లేదు. అన్ని కోరికలకి సంబంధించి ఈ 30 రోజుల పాటు సాగే ఈ తిరుప్పావి వ్రతం చేస్తే చాలు అని మనకి సాక్షాత్తు ఆండాళ్ళ తల్లే చెప్పారు. మరి సీతాదేవి రామచంద్రమూర్తిని వివాహం చేసుకుంది, రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మని వివాహం చేసుకుంది. మరి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎలా వివాహం చేసుకున్నారో అవన్నీ మనకి ఏమైనా చెప్పారా? బహుశా మర్చిపోయి ఉండొచ్చు, చెప్పాలన్న ఆలోచన రాకపోయి ఉండొచ్చు. కానీ మన గోదాతల్లి ఆ పొరపాటు చేయలేదు. తాను ఎలాగైతే వ్రతం చేసి రంగనాథుణ్ణి పొందిందో ఆ వ్రత విధానాన్ని మనకి 30 పాసురాల్లో 30 పాటలుగా పాడి మనకు అందించింది. ఇవి అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో తాటి ఆకులు ఉంటాయి కదా, దాని మీద లిఖించి ఉన్నాయి. అంటే ఈవిడ పాడుతుంటే ఇంకొక భక్తుడు ఎవరో వాటిని గ్రంథస్థం చేశారు. అవి తర్వాత కాలంలో దొరకడం వల్ల మనకి ఇప్పుడు ఈ తిరుప్పావే ద్రవిడంలో దొరుకుతుంది. అందుకే ద్రవిడంలో ఉంటుంది. దీన్ని ఎవరు కూడా సాంస్క్రిట్ లోనూ కానీ తెలుగులో కానీ రాయలేదు. ద్రవిడంలోనే ఉంటుంది, అంటే తమిళంలోనే ఉంటుంది. అక్కడ సాక్షాత్తు అమ్మవారు రాసినటువంటి పాడినటువంటి పాటలు కాబట్టి. మరి స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ వ్రతాన్ని చెయ్యొచ్చు. అవివాహితులైనటువంటి కన్యలు కానీ, లేకపోతే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు కానీ ఈ తిరుప్పావే 30 పాసురాలు చదివినా విన్నా, ఆ గోదా కళ్యాణం చేయించుకున్నా వాళ్ళకి యోగ్యుడైన వరుడు, ఎలాగో పెళ్ళి అవుతుంది కానీ యోగ్యుడు కావాలిగా. అంటే మనకి మన ఈ కుటుంబానికి మనల్ని కలిపేసుకునే వాళ్ళలాగా మనలో కలిసిపోయే అమ్మాయి కావాలనుకుంటాం, మనలో కలిసిపోయే అబ్బాయి కావాలనుకుంటాం. అలాగే యోగ్యుడైన వరుడు, యోగ్యుడైనటువంటి కన్య వాళ్ళకి భార్యగాను భర్తగాను లభిస్తారనమాట. అలాగే ఈ తిరుప్పావే 30 పాసురాలు ఎవరైతే చదువుతారో, గోపికలు ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మని పొందారో, గోదాదేవి ఎలాగైతే శ్రీరంగనాథుని భర్తగా పొందిందో, అలా మంచిగా ఒక మంచి వరుడు దొరుకుతాడు అమ్మాయిలకి అని చెప్తారు. అలాగే మీకు ఏది కావాలంటే అది, భక్తి కావాలంటే భక్తి, జ్ఞానం కావాలంటే జ్ఞానం, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం, సంతానం కావాలంటే సంతానం, రుణబాధలు తీరిపోయి నేను హాయిగా బంగారు పళ్ళాలతో భోజనం చేయాలనుకుంటే అది. అంటే ఇది అని చెప్పితే అది తక్కువ చేసినట్టు అవుతుంది. అన్ని రకాలైనటువంటి కోరికలు తీరుతాయి, అన్ని రకాల కష్టాల నుంచి బయటకు వచ్చేస్తాం. అలా భగవత్ప్రాప్తి, భగవత్ కైంకర్యం రెండూ కూడా మనకి లభ్యం అవుతాయి. అలాగే ఇలా సర్వ ఫలప్రదమైనటువంటి ఈ వ్రతంని గోదాదేవి ఆచరించినట్టుగా మనం కూడా ఆచరించి ఆ ఫలితాలు అన్నింటినీ కూడా మనం పొందాలి. మాకు చేతనవ్వదండి, 30 రోజులు అంటే చాలా కష్టం, మేము ఉద్యోగం చేస్తున్నాం, ఏదేదో చెప్తారు. వంకలకి ఏమో నిన్న చెప్పుకోవచ్చు కదా. కానీ మన సంకల్పం ఉంటే చూడండి, చాలా మంది 30 రోజులు క్రమం తప్పకుండా వచ్చారు, అందరూ వచ్చారు కదా. సంకల్పం అనమాట అది. సంకల్పం ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. పోనీ మీకు 30 రోజులు కుదరకపోతే కనీసం 15 రోజులు చేయండి అంటుంది అమ్మవారు. పోనీ మాకు 15 రోజులు కూడా కుదరదండి అంటే కనీసం 10 విశేష పాసురాలు ఉన్నాయి. 1వ పాసురం, 3వ పాసురం అని చెప్పుకుందాం. 16, 18, 23, 24, 27, 28, 29, 30 ఇలా ఈ 10 పాసురాలు చదువుకున్నా చాలు. అబ్బెబ్బే మాకు 10 పాసురాలకు కూడా అంత సమయం ఉండదండి అంటారా? చివరి 2 పాసురాలు చదువుకోమంటారు. చివరి 2 పాసురాలు చదువుకోవడానికి కూడా సమయం లేదంటారా? కనీసం ఆఖరణ ఫలశ్రుతి ఉంటుంది కదా, 30వ పాసురం చదువుకోండి. మాకు అది కూడా కుదరదు అంటే ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం అని ఒక్కసారి ఆండాళ్ తల్లిని తలుచుకోండి. లేదా భట్టనాథులు, విష్ణు చిత్త అంటే విష్ణు చిత్తుల వారిని తలుచుకున్నా, భట్టనాథుల్ని తలుచుకున్నా ఈ 30 రోజులు చేసినటువంటి వ్రత ఫలితాన్ని మీకు ఇస్తాను. కాకపోతే పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో మీరు వాళ్ళని తలుచుకోండి అంటూ ఈ వ్రతాన్ని సమాప్తి చేస్తోంది ఈ పాసురంలో. అంటే ఈ 30 పాసురాలు క్రమం తప్పకుండా చదువుకున్న వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఫలితాలు ఇచ్చి తీరుతాను, మీరు తలుచుకుంటే చాలు ఇచ్చి తీరుతాను అని చెప్పి అమ్మవారు చెప్పారు. కాబట్టి
కాసేపట్లో మనకి గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది. అలాగే రేపు వేసవి కాలంలో తిరుప్పావై నేర్పడం జరుగుతుంది. మాకు ఇక్కడ ఒక గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్ లో పెడతాను. నేను పెడితే మాత్రం రెస్పాండ్ అవ్వండి, కొంచెం ఎలాగోలాగే రెస్పాండ్ అయితే అప్పుడు నేను వచ్చి మీకు నేర్పుతాను. ఈసారి మనం తిరుప్పావై నేర్చుకుంటే వచ్చే ఏడాది నుంచి ఇంకా వైభవంగా మనం తిరుప్పావై ఈ దివ్య ప్రబంధ పారాయణ మనం చేసుకోవచ్చు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చే సంవత్సరం కూడా ఎంతకంటే గుడి ఖాళీ ఉండకుండా నిండిపోయేంత మంది భక్తులతో మనం తిరుప్పావై దివ్య ప్రబంధ పారాయణ చేసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు.